వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 9 ఒక క్రైస్తవుని ఆస్తుల గురించి మనం మాట్లాడుకుందాం. క్రైస్తవుడిగా పిలిపించుకోవాలి అంటే మనం క్రీస్తుని కలిగి ఉండాలి. క్రీస్తుని కలిగి ఉంటే మనకి ఇంక ఏమీ కొరత ఉండదు, ఏ లేమీ ఉండదు. మరి మత్తయి 11:5లో బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది అని రాయబడింది. పేదరికంలో ఉంటూ దేవుని సమకూర్పుపై విశ్వాసం ఉంచి దీనత్వంతో ఎదురుచూసేవారిని ఇక్కడ బీదలు అని ప్రభు అంటూ ఉన్నాడు. అంటే కంప్లీట్గా దేవుని మీద ఆధారపడిన వాళ్ళను బీదలు అంటున్నాడు. ఆది సంఘంలో యేసుప్రభు మార్గంలోకి వచ్చిన కొందరు యూదులు ఎబియోనైట్స్ అని పేరు పెట్టుకున్నారు. దాని అర్థము పేదవారు. వారు తమ పేదరికాన్ని బట్టి సంతోషించారు. ఎందుకంటే వారి పేద స్థితి సువార్తలోని సంపదను, యేసుక్రీస్తు ప్రభువులోని సర్వ సమృద్ధిని గ్రహించుటకు వారిని సిద్ధపరుస్తుందని ఆశించారు. అవసరంలో ఉన్న వారిని దేవుడు ప్రత్యేకంగా ఆదుకుంటాడు. ఒకసారి ఒక పేద క్రైస్తవుని ఇంట్లోకి పన్ను వసూలు చేసే అధికారి వెళ్ళాడు. ఆ ఇంటి యజమానికి అతనికి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది. ఎందుకు ఆ పేదవాడి ఇంటికి వెళ్ళాడో మనకు తెలియదు, కానీ వాళ్ళ ఇంట్లో ట్యాక్సిబుల్ ఏమైనా ఉన్నాయా అని చూడ్డానికి వెళ్ళాడు అనమాట. అధికారి ఏమడుగుతున్నాడు, నీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తుల వివరాలు ఇవ్వు అని అడిగాడు. ఆ క్రైస్తవుడు అన్నాడు, నేను చాలా ఆస్తిపరుని సార్ అన్నాడు. అయితే నీ ఆస్తులన్నింటినీ వరుసగా వివరంగా చెప్పు అని చెప్పాడు. ఈ పేద క్రైస్తవుడు ఏం చేశాడంటే ఒక్కొక్క వాక్య భాగం తీసుకొని వాక్య భాగం ప్రకారం బైబిల్లోని వాక్యాల ప్రకారము తన ఆస్తి వివరిస్తూ ఉన్నాడు ఆ ట్యాక్స్ కలెక్టర్కి. మొదటిది, నాకు నిత్య జీవం ఉంది అన్నాడు. యోహాను 3:16 కోట్ చేశాడు. రెండవది, నాకు పరలోకంలో ఒక భవనం ఉంది అన్నాడు. యోహాను 14:2లో యేసుప్రభు చెప్పిన మాట. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని చెప్తాడు కదా. మూడవది, నాకు పరిపూర్ణమైన మనస్సాక్షి, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము ఉంది అన్నాడు. ఫిలిప్పి 4:7 కోట్ చేశాడు. దేవుని సమాధానము, దేవుని జ్ఞానము ఉంటే మనకు ఏమీ అవసరం లేదు. నాలుగవది, చెప్పని అసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం ఉంది అన్నాడు. 1 పేతురు 1:18. ఐదవది, శాశ్వత కాలముండు ప్రేమ ఉంది అని 1 కొరింథీ 13:8 కోట్ చేశాడు. ఆరవది, గుణవతి అయిన భార్య ఉంది అన్నాడు. సామెతలు 3:31-10లో చెప్పాడు. అటువంటి ఆమె ముత్యం కన్నా శ్రేష్టమైనది అని రాయబడింది. ఏడవది, నాకు ఆరోగ్యంగా ఆనందంగా విధేయత చూపు పిల్లలున్నారు అని చెప్పాడు. నిర్గమకాండం 20:12. యాక్చువల్గా పిల్లలు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటూ విధేయులుగా ఉంటే మనకి ఏ లోటు లేదు అనిపిస్తుంది. ఎనిమిదవది, నిజమైన స్నేహితులు ఉన్నారు అన్నాడు. సామెతలు 18:24. తొమ్మిదవది, రాత్రిపూట ఆయనను గురించిన పాట ఉంది అన్నాడు. కీర్తన 42:8. పదవదిగా, నాకు జీవ కిరీటం ఉంది అన్నాడు. యాకోబు 1:12. ఇన్ని ఆస్తులుంటే ఇంకా ఆయనకు లేనిది ఏమండి? మీరు అనుకోవచ్చు, ఇవన్నీ శారీర సంబంధమైనవి కాదు కదా, అవన్నీ మనకి ఎట్లా సంతోషాన్ని ఇస్తాయి అని. అనుభవించి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ విధంగా తనకున్నవన్నీ రుజువులతో చూపించాడు. ఆ అధికారి ఈ విధంగా జవాబిచ్చాడు, నిజంగా నువ్వు చాలా ధనవంతుడు, కానీ నీ ఆస్తులేమి పన్ను వసూలు చట్టం కిందికి రావు అన్నాడు. మనందరికీ ఇలాంటి పన్నులు లేని సంపదలు కలిగి ఉండాలని మనం ప్రార్థించుకోవాలి. క్రీస్తుని స్వాస్థ్యంగా గలవారికి ఇవి దొరుకుతాయి. ప్రార్థన చేసుకుందాం. దయామేడా యేసునాయన స్తోత్రం ప్రభువా. ఇదిగో తండ్రి, అటువంటి ఈ పేదవాడి లాంటి ఆస్తులు మాకు కూడా ఉన్నాయి నాయన. మేము అది గుర్తించేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.